హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి గంధమాల వ్లాగ్స్. ఈరోజు మేము భక్షాలు చేసుకుంటున్నాం. భక్షాలు అనొచ్చు, బొబ్బట్లు కూడా అనొచ్చు వీటిని. ఇక ముందుగా నానబెట్టుకొని ఉడికించుకున్న శనగపప్పు, అది ఉడికిందా లేదా అని చూస్తుంది అత్తయ్య. మా బాబు కోసం అత్తయ్య చేస్తుంది. మేమేమో మా పనిలో నేను మిషన్ కుట్టుకుంటున్నాను, బాబు ఏమో చదువుకుంటున్నాడు. ఇంకా అత్తయ్య ప్రిపేర్ చేస్తున్నారు. అదే వీడియో ఇద్దామని నేను వచ్చేసాను చూడడానికి. ఇంకా అది మొత్తం మిక్సీకి చేసుకున్నారు. మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు బెల్లం చూడండి కట్ చేసి పెట్టుకున్నారు. ఈ బెల్లంలో కొంచెం వాటర్ వేసి కొంచెం బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసి దాన్ని ఇంకా గ్యాస్ పైన పెట్టేస్తారు. చాలా బాగుంటుంది ఇలా. కొంతమంది మాత్రం బెల్లం పప్పు రెండు ఒకసారి మిక్సీ చేసుకొని చేస్తారు. దానికన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చూడండి ఒకసారి ఎలా చేస్తున్నారో. ఇంకా మేము ఫెస్టివల్స్కి అని కాకుండా మామూలుగా అప్పుడప్పుడు మా పిల్లలకి ఇష్టం అనేసి అత్తయ్య చేస్తారు. ఇంకా చూడండి అది మొత్తం బెల్లం మెల్ట్ అవ్వడానికి అత్తయ్య స్పూన్ తోటి కలుపుతున్నది. ఇంకా అది మొత్తం కలిపేసుకున్న తర్వాత చూడండి ఎట్లా అయిపోయిందో, మొత్తం కరిగిపోయింది బెల్లము. దీనికి పాకం అనేది ఏం అవసరం ఉండదండి. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత వాటర్లాగా కొంచెం పొంగులాగా వస్తున్నప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కొంతమంది సోంపు కూడా వేసుకుంటారు, దాని ఆప్షనల్, మన ఇష్టం అది. ఇంకా మేమంతా అయితే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాం. అట్లా రాగానే తీసేసి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా శనగపప్పు, అది పౌడర్ లాగా మొత్తము ఇట్లా ఉండలేకుండా విప్పుకుంటూ వేయాలి. అది వేడిగానే నేను వేస్తుంటే అత్తయ్య మొత్తం కలుపుతున్నారు. అది ఉండలుగా రాకుండా కలుపుతూనే ఉండాలి బాగా. ఇంకా మొత్తము అది వేస్తుంటే కలుపుతుంటేనే మొత్తం మెల్ట్ అయిపోతుంది. చాలా స్మూత్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. మనకి ఎక్కడ పప్పు కనిపించదు అండ్ బెల్లం కూడా కనిపించదు మనకు. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా. ఇంకా చూడండి మొత్తము ఒక ముద్దలా చేసి పెట్టేసింది మొత్తానికి, అది మొత్తం అత్తయ్య. ఇంకా అది అయిపోయిన తర్వాత మనము ఎప్పుడైనా ముందే నానబెట్టి పెట్టుకుంటాం కాబట్టి దీన్ని రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని అప్పుడు మనము మైదా పిండి కూడా ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది దీనికోసము. ఇంకా చూడండి ఎంత బాల్ లాగా ఎంత బాగా వచ్చింది చూడండి. లూజ్గా లేకుండా మంచిగా వచ్చింది. ఇప్పుడు మైదా పిండిలో ఆయిల్ వేసుకుంటున్నాం. ఇది ఆయిల్ వేసుకొని తడిపితేనే చాలా బాగా వస్తుంది అండి, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. మనము చేస్తుంటే కూడా భక్షాలు ఇట్లా సాగుతూ ఉంటాయి. భక్షాలు కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇట్లా మనం మొత్తము పిండికి మొత్తం పట్టాలి. ఆయిల్ పట్టినప్పుడే మనకు పిండి చాలా బాగా వస్తూ ఉంటుంది. ఇంకా చూడండి మనం మళ్ళీ పిండి కూడా ఎప్పుడైనా ఫింగర్స్ తోటి తడుపుతూ ఉండాలి. చూడండి అత్తయ్య కొన్ని వాటర్, కొంతమంది ఏం చేస్తారు అంతా వాటర్ ఒకసారి వేసుకొని తడపాలని చూస్తారు. అట్లా చేయకూడదు. అట్లా చేస్తే అది పైన తడిసి ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఫింగర్స్ తోనే టచ్ చేసి కొన్ని వాటర్ వేస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో. చూపిస్తుంది చూడండి. అంత మనం ఆయిల్గా ఉంటుంది కదా, ఆయిల్ కూడా వేసుకున్నాం కదా, ఆయిల్గా ఉంటుంది. ప్లస్ ఇది వాటర్ కూడా తడపడం వల్ల కూడా ఉంటుంది. అది అట్లా పెట్టుకొని కొంచెం మూత పెట్టేసుకున్నది. తర్వాత ప్రిపేర్ చేసుకుంటున్నాం మేము భక్షాలు. చూడండి ఎంత స్మూత్గా ఉందో పిండి, మీరు చూస్తున్నారు కదా. ఇట్లా ప్రెస్ చేస్తుంటే చాలా బాగా సాగుతుంది. ఇంకా బాల్ లాగా చేసుకొని దాంట్లో ఫోల్డ్ చేసేసుకుంటున్నాము. అట్లా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా మనం ఆయిల్ వేసుకొని చేసుకోవడమే. ఒకటి ఆల్రెడీ చేశారు, కాల్ చేస్తున్నాము వన్ సైడ్, ఇంకా ఇంకొకటి ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా చూడండి అలా చేసుకుంటే కొందరు ఈ పప్పుతోటి కూడా పూర్ణాలాగా కూడా చేసుకోవచ్చు. అవి చాలా బాగుంటాయి. మేము నెక్స్ట్ వరలక్ష్మి పూజకు చూపిస్తాను అవన్నీ, అలా కూడా చేసుకుంటాము. ఇంకా ఇవి భక్షాలు మా బాబు కోసం, మా అత్తయ్య వచ్చిన దగ్గర నుంచి మా బాబు అడుగుతున్నాడని ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు. వాడికి తెలియదు కూడా చేయడం కూడా, వాడికి తెలియకుండా ఇద్దామని సర్ప్రైజ్ లాగా చేస్తున్నారు అత్తయ్య. మేమేమో పైన పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారు అనేసి పైకి వెళ్ళాము. ఇప్పుడు నేను వచ్చేసాను ఇక్కడికి. ఇంకా నేను కూడా రెడీ చేస్తున్నాను. పిల్లలకు పెడుతుంది అత్తయ్య, తినిపిస్తామని తీసుకెళ్దామనేసి పెడతా అంటుంటే ఇంకా నేను చేస్తున్నాను. చూడండి ఎంత బాగా సాగుతుందో భక్షాలు. ఇది చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. చూడండి మా వాడు తింటుంది. బాగున్నాయా? ఎవరి కోసం చేసింది నాని? నీకోసమా? ఇట్లా సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.